హాయ్ అండి. ట్రిప్కి అయితే రెడీ అయిపోయాం. లగేజెస్ మొత్తం కూడా రెడీ చేసేసుకొని ఎయిర్పోర్ట్కి అయితే రెడీ అయిపోయాం అనమాట. ఎయిర్పోర్ట్ చేరిపోయిన వెంటనే కూడాను మొత్తం లగేజ్ అంతా కూడా ట్రాలీ బ్యాగ్లో వేసేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాం అనమాట. మేమే ఫస్ట్ వెళ్ళాము. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారనమాట ఫ్యామిలీస్తోని. వాళ్ళు కూడా వచ్చేసారు. మేము వెళ్ళిన ఒక 10 to 15 minutes వచ్చారనమాట. అందరం కలిసి చెక్ ఇన్ అయిపోయాము. చెక్ ఇన్ అయ్యేటప్పుడు ఏంటి అంటే ఎవ్రీ క్యాండిడేట్కి కూడా 7 kgs మాత్రమే ఉండాలంట. అంతకంటే ఎక్కువ ఉంటే చెక్ ఇన్లో వేయరు, వాళ్ళు ఫ్రీగా వేయరు అనమాట. మనం అమౌంట్ అనేది పే చేయాలి. మా బ్రదర్ అయితే 20 kgs లగేజ్ కొన్నారు. సో మాదైతే 10 kgs వరకు ఉంది. కొన్ని ఐటమ్స్ అందులో షఫల్ చేసేసామన్నమాట. షఫల్ చేసేసి ఇంకా బోర్డింగ్ పాస్ అనేది తీసుకొని ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్ళిపోయి ఫ్లైట్ కూడా ఎక్కేసామన్నమాట. ఫ్లైట్ లోపలికి వెళ్ళేటప్పుడు మాకైతే ఒక బ్యాంకాక్ అమ్మాయి తగిలింది. ఆ అమ్మాయి అంటే హోస్టర్స్ ఉంటారు కదా, ఆ అమ్మాయి చక్కగా పలకరించిందండి. మా పిల్లలు ఇద్దరు కూడాను సవాదికా అని చెప్పి అన్నారు. ఆ అమ్మాయి తెగ నవ్వేసింది. వీళ్ళకి వచ్చేమో అనుకుందో ఏమో మరి, నవ్వుతూ బాగా పలకరించింది అనమాట. మేము లోపల ఉండడం వల్ల మన వైజాగ్ ఎయిర్పోర్ట్లో వర్షం పడుతుందన్న విషయం మాకైతే తెలియలేదు. ఎక్కిన తర్వాత తెలిసిందనమాట వర్షం పడుతుంది అని చెప్పి. ఇంకా వీడియో తీయడానికి చాలా విధాలుగా ట్రై చేశాను, కానీ ఎటు చూసినా వాటర్ ఉండడం వల్ల వీడియో అనేది అయితే సరిగ్గా రాలేదండి. ఫ్లైట్ అనేది ఫ్లై అయ్యేటప్పుడు మనం జెయింట్ వీల్ ఎక్కినప్పుడు ఏ ఫీల్ ఉంటుందో అదే ఫీల్ అయితే ఉంటుంది. నేనైతే ఆల్రెడీ ఒకసారి ఎక్కాను కాబట్టి నాకైతే ఏమనిపించలేదు. కానీ మాతో చిన్నపిల్లలు వచ్చారు కదా, ఒక చిన్న పాప వచ్చింది, 3.5 year పాప. ఆ పాపకైతే కొంచెం నాయిస్కి ఆ పెద్ద సౌండ్ వస్తే చూడండి పైకి వెళ్ళేటప్పుడు, ఆ సౌండ్కి కొంచెం చెవు బ్లాక్ అయినట్టు అనిపించి అమ్మ నాకు ఏం వినిపించట్లేదు అని చెప్పి పాపం కొంతసేపు ఏడ్చిందనమాట. నేనైతే కాటన్ తీసుకెళ్ళాను, తనకి పెట్టాను అనమాట. సో అది పెట్టిన తర్వాత కొంచెం కూల్ అయ్యి నార్మల్గా ఉన్నది. నెక్స్ట్ థాయిలాండ్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామండి. మేము థాయిలాండ్ ఎయిర్పోర్ట్లో కూడా చెక్ ఇన్ అయ్యి స్టాంప్ అయితే వేయించేసుకున్నాము మేము దిగినట్టుగాను. యాక్చువల్లీ మేము మన ఇండియన్ టైమింగ్స్లో అయితే ఇక్కడ 11:50కి ఫ్లైట్ ఎక్కామన్నమాట. అక్కడ థాయిలాండ్ టైమింగ్స్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి 4:30 మధ్యలో ల్యాండ్ అయ్యామన్నమాట. ల్యాండ్ అయిన తర్వాత అక్కడ ఎంక్వైరీ ఉంటుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఎంత లగేజ్తో వచ్చాము, ఎలా వచ్చాము అన్నది చూపించామన్నమాట. చూపిస్తే వాళ్ళేమో స్లిప్స్ ఇచ్చేయి క్యాబ్స్ వాళ్ళే చూపించారు. ఆ క్యాబ్ వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చేసి మేమైతే ఆ క్యాబ్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఎక్కేసామన్నమాట. క్యాబ్ కలర్స్ అయితే ఇక్కడ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయండి, రంగురంగులు. ఇంకా చెప్పక్కర్లేదు, భలే సరదాగా అనిపించింది నాకైతే. ఇంకా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఎయిర్పోర్ట్ నుంచి మా రూమ్కి రావడానికి అయితే మాకు ఒక 45 minutes దాకా పట్టింది. ఎర్లీ మార్నింగ్ 5:30కి రూమ్కి చేరుకున్నాం అనమాట మేము. ఇదంతా కూడా మార్నింగ్ 5:30 వ్యూ అనమాట. నాకైతే ఈ రిసార్ట్ అది భలే నచ్చింది, భలే సరదాగా కూడా అయింది మాకు. ఫ్రెష్ అయిపోయిన తర్వాత టిఫిన్ సెక్షన్కి అని చెప్పి వెళ్ళామన్నమాట. ఆ రిసార్ట్ లోపలే ఉంది. మా వారు మా కోసం బ్రెడ్ అయితే రోస్ట్ చేసి ఇచ్చారు. ఈ ఫుడ్ అయితే మా బ్రదర్స్ తీసుకున్నారనమాట. నన్ను టేస్ట్ చేయమన్నారు. బాబీ నేను అలాంటివి తిన్నాను, నాకు వద్దురా బాబు అని చెప్పాను. మా వారు కూడా పాలు అండ్ చాకోస్ అలాంటివి తిన్నారు. మా పిల్లల్ని అడిగారు తింటారా అని. ఆయన నీకు నమస్కారం రా బాబు, మేము ఆల్రెడీ తినము, మాకు వద్దు అని చెప్పేసి మేమైతే సైడ్ అయిపోయాము. పాపం వాడు కూడా ఫుల్గా తినలేదు, సగం తినేసి వదిలేసాడు అనమాట. అండ్ ఈ చెట్టుల దగ్గరికి వచ్చి మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుందండి. ఫస్ట్ నేను చూడగానే నాకు తెలియలేదు. దీనిపైన మొత్తం అన్నీ కూడా యానిమల్స్తో చెక్కారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఫస్ట్ టైం నేనైతే చెట్లకి ఇలా చెక్కడం చూడడం అనేది. అండ్ ఆల్సో మా రూమ్ ఎదురుగానే అక్వేరియంలా ఉందండి. పెద్ద పెద్ద చేపలు ఇవి. మనకి వీడియోలో అయితే కొంచెం చిన్నగా కనిపిస్తున్నాయి, కానీ నార్మల్గా అయితే చాలా పెద్ద చేపలు. అండ్ ఫ్రెష్ అయిపోయి మేము లంచ్కి అయితే బయటకని బయలుదేరాము. ఇక్కడ చూడండి నెంబరింగ్ కనిపిస్తుంది కదా ట్యాక్సీలోని, అవి వాళ్ళ కౌంట్ అనమాట, మీటర్ అనమాట. ఆ మీటర్లో ఎంత చూపిస్తే అన్ని థాయిబార్స్ వాళ్ళకి మనం అమౌంట్ ఇవ్వాలన్నమాట. మినిమం ఏదైనా కూడా 150 to 200 థాయిబార్స్ అండి. దేనికైనా కూడా అంతే వేస్తున్నారు, అంతకుమించి తక్కువ అయితే ఏది ఉండట్లేదండి. లంచ్కి అయితే వచ్చేసాము. పిల్లలు భలే సరదాగా ఆడుకుంటున్నారనమాట. ఇండియన్ ఫుడ్ ఎక్కడుందా అని చెప్పి వెతుక్కొని మరీ వచ్చామండి. ఎందుకంటే థాయ్ ఫుడ్ మనం తినలేము కాబట్టి మాకు దగ్గరలో దొరికేసింది. మా ట్యాక్సీ డ్రైవరే చూపించాడు అనమాట, ఇండియన్ ఫుడ్ ఇక్కడ చాలా బాగుంటుంది అని చెప్పి. అలా అని చెప్పి మేము అందరం కలిసి లోపలికైతే వెళ్ళామన్నమాట. మేము వెళ్ళింది ఫ్రైడే కాబట్టి మేమైతే నాన్ వెజ్ తినము, మా హస్బెండ్ పిల్లలు తినేస్తారు. సో వాళ్ళైతే తినారనమాట. ఈ మెట్లయితే మనం సింహాచలం మెట్లు ఉంటాయి చూడండి, అలా ఉన్నాయి అనమాట ఎక్కడానికి. ఉన్న 10 మెట్లే కానీ చాలా కష్టం అనిపించింది ఎక్కడానికి. అండ్ అవి చూసారు కదండి స్టాచ్యూస్ లాగా, అవన్నీ కూడాను మన కంట్రీ మన వరల్డ్లో ఉన్న మొత్తం మ్యూజిషియన్స్ అందరివి కూడాను అలా స్టాచ్యూస్లో చేసి పెట్టారనమాట. అదైతే నాకు భలే వెరైటీగా అనిపించింది. అండ్ మన ఇండియన్ ఫుడ్ అంటే ఏముంటాయో ఏంటో అనుకున్నాను, కానీ మన ఇండియాలో దొరికిన ప్రతిదీ కూడా ఉందండి. అన్నీ కూడా
టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. మేము వెజ్ కాబట్టి వెజ్ బిర్యానీ తీసుకున్నాం. మా హస్బెండ్ అండ్ పిల్లలు చికెన్ బిర్యానీ తీసుకున్నారనమాట. అక్కడ దీనేమో టుక్ టుక్ అంటారంట. చిన్న టుక్ టుక్, పెద్ద టుక్ టుక్ అని చెప్పి 2 రకాలు ఉన్నాయండి. ఈ టుక్ టుక్ అయితే చూడడానికి పెద్దదిగాను, కూర్చోడానికి చిన్నదిగాను అనిపించింది. మాకైతే అసలు సరిగ్గా సరిపోలేదు కూడాను. నెక్స్ట్ ఇది వచ్చి ఐకోనిజం అనమాట. ఈ ఐకోనిజం లోపల నుంచి వెళ్ళి క్రూజ్ అనేది ఎక్కాలన్నమాట. అయితే ఈ ఐకోనిజం ఏంటి అంటే చాలా పెద్ద షాపింగ్ మాల్ అండి. చాలా పెద్ద షాపింగ్ మాల్. అసలు నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత పెద్ద షాపింగ్ మాల్ చూడడం. ఈ షాపింగ్ మాల్ లోపల నుంచి వెళ్ళి మనం క్రూజ్ అనేది ఎక్కాలన్నమాట. చాలా పెద్ద షాపింగ్ మాల్. మొత్తం అంతా కూడా నేను వీడియో తీయడానికి అయితే నాకు కుదరలేదు, కానీ కొంచెం తీసాను. ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్కటి అనమాట. ఒక ఫ్లోర్ మొత్తం బ్యాగ్స్ ఉంటాయి, ఒక ఫ్లోర్ మొత్తం స్పెట్స్, ఒక ఫ్లోర్ మొత్తం ఫుడ్ ఐటమ్స్, ఒక ఫ్లోర్ మొత్తం జ్యువెలరీ, అలా డిఫరెంట్ థీమ్స్తో ఉన్నాయండి. మొత్తం వాల్ పెయింటింగ్స్ అవని, వాల్ డెకరేషన్ అవని అన్నీ చూడండి. పైన అద్దాలు అన్నీ భలే అనిపించింది నాకైతే. చాలా వెరైటీగా డిఫరెంట్గా కూడా అనిపించింది. క్లోతింగ్, అన్ని రకాల షాపింగ్స్ లోపల ఉన్నాయి. సెలబ్రిటీస్ వచ్చారు అంటే మాత్రం ఇలాంటి షాపింగ్లోనే 100% షాపింగ్ చేస్తారండి. నేనైతే షాపింగ్ అయితే ఏమీ చేయలేదు, కానీ మా పిల్లల కోసం రిటర్న్లో వచ్చేటప్పుడు ఫుడ్ అయితే తీసుకున్నామండి. ఫుడ్ అంటే ఏదో కాదు, జస్ట్ పిల్లలకి కొంచెం ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము. అండ్ ఆల్సో స్ట్రాబెర్రీస్ తిన్నారు. అండ్ మేము క్రూజ్ దగ్గరికి వెళ్ళడానికి బయటకు వచ్చేసామన్నమాట. ఐకోనిజం నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ పైకి వెళ్తే టికెట్స్ ఇస్తారనమాట. టికెట్స్ తీసుకొని ఇంకా మా క్రూజ్ ఎక్కడికి వస్తుందా అనేది అక్కడ టికెట్ కౌంటర్ వాళ్ళు చెప్తారనమాట. మాకైతే నెంబర్ 1 గేట్ అని చెప్పారు. ఆ నెంబర్ 1 గేట్ ఎక్కడుంది అనేది చూసుకొని మేము అక్కడికి వెళ్ళి వెయిట్ చేసామన్నమాట. మేము వెయిట్ చేసిన ఎన్ని గంటలకు వస్తుంది అని కూడా టైం బోర్డ్ పైన డిస్ప్లే చేస్తారు. అది చెక్ చేసుకొని బోట్ నేమ్ కూడా ఇస్తారనమాట. క్రూజ్ ఎక్కడమే. మేము ఎక్కిన క్రూజ్ అయితే డబల్ డెక్కర్ అనమాట. కిందన ఒకటి పైన ఒకటి ఉంటుంది. కిందది వచ్చి మొత్తం అంతా ఏసీ ఉంటుంది, పైది వచ్చి ఎయిర్ అనమాట, బయట గాలి వస్తుంది. మేమైతే ఏసీయే తీసుకున్నామండి. చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఇబ్బంది పడకూడదు అని చెప్పి. పైన అయితే సేమ్ ఇలానే ఉంటుంది. పైన కూడాను. పైన అయితే నేను ఫుల్గా వీడియో అయితే తీయలేదు, కానీ లైట్గా తీసాను అనమాట. మనం కూడా పైకి వెళ్ళొచ్చు, పైన వీడియోస్ అవి తీసుకోవచ్చు, స్టే చేయొచ్చు కూడాను. దానిలో అయితే ప్రాబ్లం లేదు. ఈ క్రూజ్ లోపలికి వెళ్ళడానికి అడల్ట్స్కి పర్ హెడ్ 2500 రూపీస్, అంటే మన అమౌంట్లో కాదండి, థాయ్ బార్స్ అనమాట పర్ హెడ్. అండ్ ఇండియన్ ఫుడ్కి ఎక్స్ట్రా 500 పే చేసాము మేమైతే. మొత్తం ఈ క్రూజ్ మొత్తం కూడాను ఓన్లీ ఇండియన్ ఫుడ్ మాత్రమే ఉంటుంది, ఇండియా వాళ్ళకి అని చెప్పి ఇది ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే నేనైతే చాలామంది తమిళియన్స్నే చూసానండి. ఇక్కడ ఆల్ వెరైటీస్ వెజ్ అండ్ నాన్ వెజ్ 2 ఉన్నాయండి. ఈ బుడతది ఉందండి చూడండి, ప్లేట్ నిండా పెట్టుకుంటుంది, కానీ తినేదైతే ఏమీ ఉండదు. నాకైతే ఇక్కడ మంచినీళ్ళు దొరుకుతాయో లేదో డౌట్, కానీ ఎవరైనా బ్యాంకాక్ ట్రిప్కి కానీ వెళ్ళినట్టయితే ఈ మూమెంట్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి. చాలా అంటే చాలా బాగుంటుంది. డిన్నర్ చేసి ఈ వాటర్ దాంట్లో చక్కగా తిరుగుతూ ఉంటే ఆ బయట నుంచి వచ్చే గాలికి అక్కడ చుట్టూతా ఉన్నదానికి భలే అనిపిస్తుంది అసలు. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఫుల్ ఫ్రూట్స్ పెట్టారండి. వాళ్ళ కటింగ్ కూడా డిఫరెంట్గా ఉంది. మనమైతే మామూలుగా ముక్కల్లా చేసేస్తాం, కానీ వీళ్ళు కొంచెం డిఫరెంట్ షేప్స్లో కట్ చేస్తారు. డిజర్ట్స్ కూడా చాలా బాగా పెట్టారు. 2 టైప్స్ ఆఫ్ కేక్స్, ఐస్ క్రీమ్స్ 2 టైప్స్. అండ్ నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, ఫిష్, రైస్, ఇంకా చాలా వెరైటీస్ పెట్టారు. అండ్ ఆల్సో వెజిటేరియన్ వాళ్ళకి వచ్చేసరికి డిఫరెంట్స్ అన్నీ పెట్టారండి. రైస్, పులిహోర, దాల్, వెజ్ కర్రీ, అండ్ సమోసా, పాస్తా, టమాటా సాస్, ఆనియన్ పకోడా, స్వీట్ కార్న్ పకోడా, అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్, టొమాటో సాస్, ఇలా చాలా వెరైటీస్, అప్పడాలు, అలా చాలా వెరైటీస్ పెట్టారండి. పెరుగు పచ్చడి. నాకైతే కడుపు నిండిపోయింది అసలు. నేను కొంచెమే తీసుకున్నాను, అదే నాకు చాలా ఎక్కువ అనిపించింది. భలే ఎంజాయ్ చేసామండి. మీరు కూడా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ క్రూజ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. గట్టిగా తినే వాళ్ళకి రీజనబుల్ అండి ఈ అమౌంట్ అయితే. మా పిల్లలైతే ఉన్న 5 పిల్లలు కూడా చక్కగా పై నుంచి కిందకి, కింద నుంచి పైకి హైడ్ అండ్ సీక్ ఆడుకుంటూ భలే ఎంజాయ్ చేశారు అసలు.
పైకి వెళ్ళి వీడియోస్ అయితే భలే తీసానండి నేను. పైన చల్ల గాలి, ఆ వ్యూ చూడడానికి భలే మెమొరబుల్గా అనిపించింది. అన్నిటికంటే కూడా నాకు ఈ బ్యాంకాక్లో బాగా నచ్చింది ఏంటి అంటే వాళ్ళ పలకరింపండి. మన భాష అయినా కాకపోయినా భలే నవ్వుతూ పలకరిస్తారు. మా ఆయన అడుగుతున్నారు ఎలా ఉంది, ఎలా ఎంజాయ్ చేసావు, నచ్చిందా నచ్చలేదా నీకు అని. చాలా నచ్చిందండి అని చెప్పాను. నాకంటే కూడా పిల్లలు భలే ఎంజాయ్ చేస్తున్నారండి. చాలా మెమొరబుల్ ట్రిప్. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.